న్యూ డెమోక్రసీ నుండి ముఖ్య నాయకులు సిపిఐ ఎంఎల్ ప్రజాపదంలో చేరిన సందర్భంగా మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విగ్రహం భవనం దగ్గర సిపిఐ ఎంఎల్ ప్రజాపదం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి శివకుమార్ అధ్యక్షతన సభ నిర్వహించడం జరిగింది. న్యూ డెమోక్రసీ నుండి ముఖ్య నాయకులు సిపిఐ ఎంఎల్ ప్రజాపంతలో చేరిన సందర్భంగా మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్ దగ్గర సిపిఐ ఎంఎల్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి శివకుమార్ అధ్యక్షతన సభ నిర్వహించడం జరిగింది. పార్టీలో చేరిన కారింగుల వెంకన్న, ఎస్కే సయ్యద్, కొర్వి పాపయ్య, వీరబోయిన రమేష్, చిత్తలూరి లింగయ్య, కారింగుల సైదుల్కి పార్టీ రాష్ట్ర కార్యదర్శితో పాటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రంగారావు గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ 1984 పార్టీలో సంభవించిన సంక్షోభం విప్లవోద్యమానికి అనేక నష్టాలను కలిగించిందని, ఆ తర్వాత క్రమంలో విప్లవ సంస్థలు అనేక పీలికలుగా విడిపోయిందని అన్నారు. దీంతో విప్లవోద్యమం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటుందన్నారు. ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉన్నా కానీ నాయకత్వం లేదని, అందుకే ప్రజా పోరాటాలు వెనుకపట్టు పట్టాయని అన్నారు. సైద్ధాంతికంగా విడిపోయిన విప్లవకారులు ఏకమైతేనే ప్రజా పోరాటాలకు పునర్జీవం లభిస్తుందన్నారు. అందుకని విప్లవ శక్తులు, వ్యక్తులు ఐక్యత కావాల్సిన అవసరం ఉందన్నారు. విప్లవకారులు గతంలో జరిపిన లోపాలను సవరించుకొని ఐక్యత పోరాటాలు చేయాలన్నారు. అందుకే దేశంలో 3 విప్లవ పార్టీలు ఐక్యత మహాసభలు ఖమ్మం జిల్లా కేంద్రంలో మార్చి 3, 4, 5న జరుపుతున్నామని అన్నారు. ఇదే సమయంలో న్యూ డెమోక్రసీ నుండి ముఖ్యమైన కామ్రేడ్స్ సిపిఐ ఎంఎల్ ప్రజాపంతలోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని, అభినందిస్తున్నామని తెలిపారు. పార్టీలో చేరిన కారింగుల వెంకన్న మాట్లాడుతూ పార్టీ విధి విధానాలు, జిల్లాలో పార్టీ చేస్తున్న ప్రజా పోరాటాలకు ఆకర్షితులమై పార్టీలో చేరామన్నారు. అందరం కలిసి ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు గోకినపల్లి వెంకటేశ్వరరావు, పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అనిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, అరుణోదయ, సాంస్కృతిక సమైక్య జిల్లా కన్వీనర్ గొడ్డల్లి నర్సయ్య, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేర్పుల లక్ష్మయ్య, బుక్య రామ్జీ, పార్టీ హుజూర్ నగర్ వాస పల్లయ్య, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు మారసాని చంద్రకళ, ఆటో యూనియన్ జిల్లా కన్వీనర్ గోగుల వీరబాబు, రేణుక, జయమ్మ, కరుణాకర్, పరశురాం, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.